ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మేమైతే ఎల్ఎల్ అవుతున్నాము. ఎప్పుడేమో వాల్మార్ట్కి అయితే వచ్చేసాము. కావాల్సిన షూ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర అయితే గీత అయితే రెడీ అవుతుంది. ఈరోజు తను 8-10 అయితే కాలేజ్ దగ్గర అయితే ఉండాలి. అక్కడ కావాల్సి తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడైతే హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే గ్రాడ్యుయేషన్ సెరమనీ హోటల్ దగ్గరికి అయితే హాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బొకే తీసుకొని కూడా అక్కడికి వెళ్దాం. అందరం అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయాం. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను. ఇప్పుడైతే మేమైతే కన్వెన్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామైతే. అది ఇక్కడ చూసి తను ఒక హాఫ్ అన్ అవర్ తన ఫోటోలు అయితే దిగిద్ది. హలో, యూ గుడ్. ఫోటోలు దిగిన తర్వాత ఒక 10 minutes ఉంటే మనం ఫోటోలు దిగి అప్పుడైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ఇంకా టైం ఉంది. తన ముందు 10కి అంటే 11కి 11:30 కల్లా వెళ్ళిద్ది. మనం 12కి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉండిద్దో నేను మీకు చూపిస్తాను. చాలామంది వచ్చేసారు. అయితే ఇంకా రావాల్సి చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసిన వాళ్ళు మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫోటోషూట్ అయితే అయిపోయింది. లోపలికి వెళ్ళడానికి అయితే అందరినీ టికెట్ స్కాన్ చేసుకుని అయితే పంపిస్తారు. ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ కోసం ఆగున్నాం. ఇదే కన్వెన్షన్ హాల్. ఇక్కడ అందరూ గెస్ట్ కానీ గ్రాడ్యుయేషన్ జరిగే వాళ్ళకైతే సపరేట్ లైన్ ఉండిద్ది. మనమైతే ఇటు నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. మేమైతే ఆడిటోరియంలోకి అయితే వచ్చేసాం. హలో, Light University wishes you, your families and friends a wonderful future. Congratulations. Swarna Jenga. Sweet Hearty Sanopal. Darren Bola. ఇప్పుడే సెరమనీ అయితే అయిపోయింది. కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది పైన వచ్చేస్తున్నాం. కార్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే అవ్వాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక ఫ్లైట్ వచ్చేసరికి నైట్ 10కి ఏమో ఉంది. ఫ్లైట్ చెక్-ఇన్ అయిపోయి తిరిగి మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, ముందైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. శాంటా మోనికాకి అయితే వచ్చేసాం. ప్రజెంట్ ఇప్పుడైతే బీచ్లోకి అయితే వెళ్ళాలి. అసలు ఆ పక్క సూర్యుడు వస్తున్నాడు, ఆ పక్క చలి వస్తుంది. రెండు ఒకేసారి పడుతున్నాయి. చాలా క్యాబ్ ఉన్నాం, క్యాబ్ తీసుకున్నాం. అప్పుడే బీచ్కి వచ్చి క్యాబ్ కూడా అయితే కొనేసాం. ఇదైతే ఎంత జస్ట్ ఒక $20 అంతే. ఇక్కడైతే ఇంకా చూడాల్సిన క్యాబ్ చాలా అయితే ఉన్నాయి. ఒక పికచూ క్యాబ్. పికచూ
యా తీసుకుంటా అమ్మా. I'm gonna give you a good price. I'm gonna give you a good price. 20. రోబో అది తిరిగిపోతుంది కరెక్ట్గా. ఆ రోల్ అది చిన్నది న్యూస్ సైకిల్ తిరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్ 130. అయితే ఇప్పుడు పసిఫిక్ పార్క్లోకి అయితే వెళ్ళబోతున్నాం. మన దగ్గర ఎన్ని పేర్లున్నా ఒకటి జైంట్ మిల్లు. దాదాపు వచ్చేసింది. ఇది ముంబై. కలిపి వస్తాం. పాపం ఫ్రాగ్ జంప్ పైకి కిందకి ఎత్తిస్తేస్తుంది. పైకి అయితే వచ్చేసాం. ఇటు పక్క బీచ్ వ్యూ. బీచ్ వ్యూ ఎలా ఉంది? చల్లగా గాలి భలే ఉంది. జైంట్ మిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు చివరికి వెళ్ళి బీచ్ వ్యూ అయితే ఇంకోసారి అయితే చూద్దాం వీడియోలో. దీని చివరికి అయితే బీచ్ వ్యూ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఎదిరిపోయింది. మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేసుకొని అలా నడకైతే మళ్ళీ ప్రారంభించాం. నడుస్తూ అలా వెళ్ళిపోవాలి. That's right. Let's go back in time. Maybe you missed it. Let's go back. That's 2. మేమైతే ఇప్పుడు మా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మేము లాస్ ఏంజల్స్ అక్కడ గంటన్నర వచ్చింది ట్రాఫిక్ మొత్తం దాటుకుని వెళ్ళేసరికి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ జ్యూస్ తీసుకొని తాగేసి వెళ్దాం. ముగ్గురం మామిడికాయలు అయితే తీసుకున్నాం. 2 వాటర్ బాటిళ్ళు. మేము ఇప్పుడే మా కార్ అయితే రెడీ చేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. దీని టాటా ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి మా బ్యాగేజ్ దాన్ని ట్రాక్ చేసేసి ఎలా చేస్తారో వచ్చారు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చూద్దాం. అంటే లోపలికి అయితే వచ్చేసాం. మనం టాటా ఎయిర్లైన్స్ అక్కడ చూసుకొని అక్కడ బ్యాగేజ్ డ్రాప్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ టెర్మినల్ బీకి అయితే వెళ్ళాలి. టెర్మినల్ బీలో మా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది. అంటే ఇంకా స్టార్ట్ అవడానికి గంటన్నర టైం అయితే ఉంది. బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళారు. బ్యాగేజ్ డ్రాప్ చేసేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మా సెక్యూరిటీ చెక్ వెళ్ళాలి.